ఈ వీడియోలో మనం వాట్ అనే డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి హ్యావ్ టు మరియు డూ అనే హెల్పింగ్ వెర్బ్స్ సహాయంతో డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ ఒక వ్యక్తికి ఏమి ఇవ్వాలి అని ప్రశ్నలు అడగటానికి ఈ విధమైన సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వాట్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వాట్ ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్, ప్లస్ డూ ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ, ప్లస్ సబ్జెక్టు ఐ వి యు దే, ప్లస్ హ్యావ్ టు. ఇక్కడ సబ్జెక్టుగా ఐ వి యు దేలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియలు వస్తాయన్నమాట. ప్లస్ వెర్బ్ 1 దీన్నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ లేదా బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ప్లస్ వెర్బ్ 1 ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బేర్ ధరించు, క్యాచ్ పట్టుకును, ఎలెక్ట్ ఎన్నుకును, సీక్ కోరు, ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. వెర్బ్ 1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వాట్ డూ ఐ హ్యావ్ టు డూ, నేను ఏమి చేయాలి. వాట్ టు డూ వీ హ్యావ్ టు డూ దేర్, మేము అక్కడ ఏమి చేయాలి. వాట్ టు డూ దే హ్యావ్ టు గివ్ యూ, వారు నీకు ఏమి ఇవ్వవలను. వాట్ డూ యూ హ్యావ్ టు టెల్ టు దెమ్, నీవు వారితో ఏమి చెప్పవలెను. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.